Welcome to our channel, Chandan Shetty 259. Today we are going to discuss about the electrical point machine, which is used in railway yards, An electrical point machine is an electrically driven motor. An electrical point machine is an electrically driven motor used for operation of points in railway yards. సో అంటే ఏంటి, మనకి ఎలక్ట్రికల్ పాయింట్ మెషిన్ అనేది ఎలక్ట్రికల్గా డ్రివెన్ అయ్యే ఒక మోటార్ ద్వారా ఉపయోగించే ఎక్విప్మెంట్. దాన్ని మనం మ్యాక్సిమం ఎలక్ట్రికల్ రైల్వే యార్డ్స్లో మనం వాడతాం. ది రోటరీ మోషన్, మామూలుగా మనకి మోటార్ అంటే ఏంటి, మనకి రోటరీ మోషన్ వస్తుంది, ఇలా తిరుగుతుంది రోటరీ మోషన్. ది రోటరీ మోషన్ ఆఫ్ ద మోటార్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద రిడక్షన్ గేర్స్ని ఉపయోగిస్తాం. మనకి మోటార్ సైకిల్లో, కార్లో ఎలా అయితే గేర్ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా రిడక్షన్ గేర్ వీల్స్ అనేది ఒకటి ఉపయోగిస్తాం. అండ్ ట్రాన్స్మిషన్ అసెంబ్లీ, రిడక్షన్ గేర్స్ అండ్ ట్రాన్స్మిషన్ అసెంబ్లీ అండ్ కన్వర్టెడ్ త్రూ లీనియర్ మూమెంట్. ఈ రోటరీ మూమెంట్ ఎలా అవుతుందంటే రిడక్షన్ గేర్ ద్వారా, ట్రాన్స్మిషన్ అసెంబ్లీ ద్వారా ఈ రోటరీ మూమెంట్ అనేది లీనియర్ మూమెంట్ కింద వస్తుంది. అంటే పాయింట్ని ఇలాగ మూవ్ చేయాలి, ఐదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, నార్మల్ ఆర్ రివర్స్. మూమెంట్ నార్మల్ ఉందనుకోండి, దాన్ని మూవ్ చేయాలంటే రివర్స్కి రావాలి ఇలాగా. సో ఇదేముంది, మనకి లీనియర్ మూమెంట్ వస్తుంది. కానీ యాక్చువల్గా మోటార్ ఏం చేస్తుంది, మనకి ఇలా మూమెంట్ అవుతుంది, రోటరీ మూమెంట్. సో ఆ రోటరీ మూమెంట్ని మనం లీనియర్ మూమెంట్ కింద ట్రాన్స్మిట్ చేయడానికి మనం రిడక్షన్ గేర్స్ని, ట్రాన్స్మిషన్ అసెంబ్లీని మనం వాడతాము. టూత్డ్ ర్యాక్ త్రూ ఏ పినియన్, కన్వర్టెడ్ త్రూ లీనియర్ మూమెంట్ ఆఫ్ ఏ టూత్డ్ ర్యాక్ త్రూ ఏ పినియన్. టూత్డ్ ర్యాక్ ఉంటుంది, అంటే టూత్డ్ ర్యాక్ అంటే మనకి ఇలాగ ఉంటుంది కదా, టూత్డ్ ర్యాక్ అనేది ఆ టైప్ ఆఫ్ దీని ఉంటుంది. సో దాని ద్వారా మనకు ఒక పినియన్ ద్వారా మనకు మూమెంట్ వస్తుంది. ది గేర్ ర్యాక్ డ్రైవ్స్ స్విచ్ రైల్స్ టు అన్లాక్. పాయింట్ ఎప్పుడు కూడా లాక్ అయి ఉండాలి, 100% పాయింట్ షుడ్ బి ఇన్ లాక్డ్ పొజిషన్, ఎదర్ నార్మల్ ఆర్ ఇన్ రివర్స్. సో దాన్ని మనం ఇచ్చేయడానికి, సో ద గేర్ ర్యాక్ డ్రైవ్స్ స్విచ్ రైల్స్ టు అన్లాక్. ఈ గేర్ ర్యాక్ దీన్ని మనకి స్విచ్ రైల్స్ని అన్లాక్ చేయాలి. ఫస్ట్ అన్లాక్ చేసి తర్వాత చేంజ్ ద పొజిషన్ ఫ్రమ్ నార్మల్ టు రివర్స్. పొజిషన్ ఏం చేస్తుంది, నార్మల్ నుంచి రివర్స్కి ఆర్ రివర్స్ టు నార్మల్. చేంజ్ ద పొజిషన్ ఫ్రమ్ నార్మల్ టు రివర్స్ ఆర్ రివర్స్ టు నార్మల్ అండ్ లాక్ ద స్విచ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద స్ట్రోక్. అంటే మనకి పాయింట్ ఆపరేషను ఇలా ఉన్న పాయింట్ ఇలా ఆపరేట్ అయింది, ఈ ఎండ్ కనెక్ట్ అయింది, అప్పుడు మళ్ళీ అది లాక్ అవ్వాలి. సో అన్లాక్ చేయాలి, త్రో చేయాలి, మళ్ళీ రీలాక్ చేయాలి. సో ఈ మొత్తం అంతా కూడా మనకి ఈ ఎలక్ట్రికల్ పాయింట్ మెషిన్ ద్వారా మనకి వస్తుంది. సీక్వెన్స్ ఆఫ్ పాయింట్ ఆపరేట్. నెక్స్ట్ ఎలాగ ఆపరేట్ అవుతుంది అంటే సీక్వెన్స్, ఏ విధంగా, స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి అనేది మనం చూసుకుంటే, ఓపెనింగ్ ద డిటెక్షన్ కాంటాక్ట్స్. ఫస్ట్ ఏం చేస్తాం, మనకి ఎప్పుడైతే నార్మల్లో పాయింట్ సెట్ అయిందనుకోండి, నార్మల్ నుంచి రివర్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనకి డిటెక్షన్ కాంటాక్ట్స్ అని ఓపెన్ అవ్వాలి. డిటెక్షన్ కాంటాక్ట్ ఏంటి, పాయింట్ నార్మల్లో ఉందా రివర్స్లో ఉందా అనేది ఎలక్ట్రికల్లీ డిటెక్ట్ అయ్యి దాని ఇండికేషన్ మనకి ఎక్విప్మెంట్లో వాడతాం, అంటే మనం సర్క్యూట్లో వాడతాం. ఆ సర్క్యూట్లో వాడిదాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మనం దాన్ని పాయింట్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తున్నారో ఇమీడియట్గా పాయింట్ కాంటాక్ట్స్ అనేది డిటెక్షన్ అనేది బ్రేక్ అవ్వాలి. దట్ మీన్స్ పాయింట్ ఈజ్ నాట్ నెదర్ ఇన్ నార్మల్ నార్ ఇన్ రివర్స్. అంటే పాయింట్ నార్మల్లో లేదు, రివర్స్లో లేదు, అంటే ఎక్కడో మీడియేషన్లో ఉంది అన్నట్టుగా మనకు ఫస్ట్ సర్క్యూట్కి అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనం. అందుకని మనం ఏం చేస్తాము, డిటెక్షన్ కాంటాక్ట్స్ని ఓపెన్ చేస్తాం. తర్వాత మనం అన్లాక్ ద పాయింట్ ఎప్పుడు కూడా నార్మల్లో కానీ రివర్స్లో కానీ లాక్ అయి ఉండాలని చెప్పుకున్నాం. సో ఆ లాక్ అయిన దాన్ని మనం దాన్ని అన్లాక్ చేసి కానీ లోపలికి వెళ్ళాం. ఒక లాక్ అయిన దాన్ని మన ఇంట్లో ఉంది, డోర్ లాక్ చేసుకున్నాం, డోర్ అన్లాక్ చేసి కానీ మనం లోపలికి వెళ్ళాం. అదేవిధంగా ఇక్కడ లాక్ అయిన పొజిషన్ని మనం ఒక మూమెంట్ నుంచి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ మనం మూవ్ చేయాలి. కాబట్టి అప్పుడు లాక్ అయిన దాన్ని ముందు అన్లాక్ చేయాలి. డిటెక్షన్ కాంటాక్ట్స్ బ్రేక్ చేసాం, ఎందుకంటే పాయింట్ డిటెక్షన్ కాంటాక్ట్ బ్రేక్ అయితేనే కానీ మనకి సర్క్యూట్ అనేది అక్కడ స్టాప్ అవ్వదు. సర్క్యూట్ మనం స్టాప్ చేసాం, ఎందుకంటే అది మనం వేరే వాటిలో ప్రూవ్ చేసుకుంటాం కాబట్టి. సో అది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఈ త్రో ద్వారా రోటరీ మూమెంట్ని లీనియర్ మూమెంట్ ద్వారా మార్చడం వల్ల మనకి ఏం చేస్తున్నాం, పాయింట్ని ఫస్ట్ అన్లాక్ చేస్తున్నాం పాయింట్ని. నెక్స్ట్ వన్ ఈజ్ మూవ్ ద పాయింట్ టు ద డిజైర్డ్ పొజిషన్ మీన్స్ పాయింట్ సపోజ్ నార్మల్ ఉందనుకోండి, నార్మల్ నుంచి రివర్స్కి, దట్ ఈస్ డిజైర్డ్ పొజిషన్. లేదా ఆల్రెడీ పాయింట్ ఈజ్ ఇన్ రివర్స్ పొజిషన్, సో దట్ షుడ్ బి రివర్స్ టు నార్మల్. సో అది డిజైర్డ్ పొజిషన్. ఎప్పుడైతే మనకి డిజైర్డ్ పొజిషన్ నార్మల్ నుంచి రివర్స్ కానీ రివర్స్ నుంచి నార్మల్ కానీ ఎక్కిందో అప్పుడు మళ్ళీ లాక్ ద పాయింట్స్. అగైన్ ఇట్ షుడ్ బి లాక్డ్. పాయింట్ ఎప్పుడు లాక్లో ఉండాల్సింది, 100% ఇట్ షుడ్ బి ఇన్ లాక్డ్ కండిషన్.
నెక్స్ట్ క్లోజ్ ద డిటెక్షన్. ఎప్పుడైతే మనకి పాయింట్ ఆపరేషన్ సక్సెస్ అయిందో, హౌసింగ్ అయిపోయి లాక్ అయిందో, అప్పుడు మాత్రమే మనం మళ్ళీ డిటెక్షన్ కాంటాక్ట్స్ మనం మేక్ చేస్తాం. డిటెక్షన్ కాంటాక్ట్ మళ్ళీ మేక్ చేస్తాం. మేక్ చేస్తే అప్పుడు ఏంటి, పాయింట్ నార్మల్‌లో ఉందా లేదా రివర్స్‌లో ఉందా? ఐదర్ పాయింట్ ఇస్ నార్మల్ ఆర్ ఇన్ రివర్స్ షుడ్ బి ఐడెంటిఫైడ్ బై ద పర్టికులర్ రిలే. That means RWKR or NWKR or RWR or NWR. So basing on the point position, the relay should be energized. The relay should be energized. That is called sequence of point machine operation. Sequence of point machine operation. Next, coming to డిపెండింగ్ అపాన్ ద ఆపరేటింగ్ వోల్టేజ్. దీంట్లో మనకి ఆపరేటింగ్ వోల్టేజ్ చాలా ఉంటాయి, రకరకాల వోల్టేజ్ మనం వాడతాం. దాంట్లో ఏంటంటే నార్మల్గా 3 టైప్స్ వాడతాం. మ్యాక్సిమం 110 వోల్ట్స్ డీసీ వాడతాం, కానీ 3 టైప్స్ మనం వాడటానికి మనకి అవకాశం ఉంది. దాంట్లో ఏంటంటే లో వోల్టేజ్ డీసీ సప్లైస్. పాయింట్ మోటార్ ఆపరేట్ అవడానికి దానికి మనం వోల్టేజ్ ఇవ్వాల్సింది. ఏదైనా ఒక ఎక్విప్మెంట్ మూవ్ అవ్వాలంటే, ఒక లైట్ వెలగాలంటే మనం సప్లై ఇవ్వాలి. అదేవిధంగా ఒక ఫ్యాన్ తిరగాలంటే మనం సప్లై ఇవ్వాలి. అదేవిధంగా మోటార్ ఆపరేట్ అవ్వాలంటే మనం సప్లై అనేది ఇవ్వాల్సింది దానికి. సో ఆ సప్లై ఎలా ఉంటాయంటే, లో వోల్టేజ్ డీసీ సప్లైస్ అయితే 24 అవర్స్ డీసీ. అంటే 24 అవర్స్ డీసీ మోటార్ మనం దాంట్లో పెడతాం. అటు ఎప్పుడైతే 24 అవర్స్ డీసీ మోటార్కి 24 అవర్స్ డీసీ సప్లై ఇచ్చామో, ఆటోమేటిక్గా పాయింట్ మోటార్ ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. మోటార్ ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. సో అదేవిధంగా అది ఫస్ట్. సెకండ్ వన్ ఏంటి, హై వోల్టేజ్ డీసీ సప్లైస్. మామూలుగా మనం హై వోల్టేజ్ అంటే అబోవ్ 400, 1500, 500 అనుకోకలేదు మనం. ఇక్కడ నార్మల్గా మనం రైల్వేస్లో 110 వోల్ట్స్ కూడా మనం హై వోల్టేజ్ కింద మాట్లాడతాం. 110 వోల్ట్స్ కూడా మనం హై వోల్టేజ్ కింద మాట్లాడతాం. ఎందుకంటే అప్ టు 110 వోల్ట్స్ దాకా మనకి మనం అంటే హ్యూమన్ బీయింగ్కి ప్రాబ్లం ఉండదు, మేజర్ డిజాస్టర్ ఉండదు, డ్యూ టు ఎలక్ట్రోక్యూషన్. ఎప్పుడైతే మనకి షాక్ అంటాం మనం మామూలుగా, దాన్ని ఎలక్ట్రోక్యూషన్ అంటాం. ఆ ఎలక్ట్రోక్యూషన్ జరగటం వల్ల మనకి మృతి అంటే డెత్ అకరెన్స్ అనేది జరగదు 110 వోల్ట్స్ ఉంటాయి కనుక. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 110 వోల్ట్స్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రోక్యూషన్. ద రిఫ్లెక్షన్ అనేది బాగా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం ఏంటంటే మామూలుగా హై వోల్టేజ్ అని మాట్లాడాలంటే డీసీలో మాత్రం 110 వోల్ట్స్ డీసీ. 110 వోల్ట్స్ డీసీని కూడా మనం హై వోల్టేజ్ అని మాట్లాడతాం. నెక్స్ట్ వన్ ఈజ్, థర్డ్ వన్ ఈజ్, ఈ రెండు కూడా మన డీసీ సప్లైస్. థర్డ్ వన్ ఈజ్ హై వోల్టేజ్ ఏసీ. హియర్ యూ ప్లీజ్ సీ, దట్ ఈస్ హై వోల్టేజ్ ఏసీ. సో దట్ ఈస్ 380 వోల్ట్స్ ఏసీ ఇస్తాం. 380 వోల్ట్స్ ఏసీ ఇస్తాం. అది కొన్ని పొజిషన్ కొన్ని ఏరియాలో మాత్రం దాన్ని వాడతాం. ఎక్కువ మనం 110 వోల్ట్స్ డీసీ మాత్రం ఎక్కువగా మనం యూజ్ చేస్తాం ఇండియన్ రైల్వేస్లో. ద పాయింట్ మెషిన్స్ హ్యావ్ స్ప్లిట్ సిరీస్ ఫీల్డ్ వైడ్. ఎప్పుడైనా సరే మోటార్ అనేది దానికి కాయిల్ ఉంటుంది, తర్వాత ఆర్మేచర్ ఉంటుంది. ఈ రెండింటిలో మనకి స్ప్లిట్ ఫీల్డ్ సిరీస్ కూడా వాడతాం. స్ప్లిట్ ఫీల్డ్ సిరీస్ వాడతాం. ఎందుకంటే సిరీస్ మోటార్ ఎందుకు వాడతామంటే, సిరీస్ మోటార్కి ఎప్పుడు కూడా స్టార్టింగ్ టార్క్ చాలా హెవీగా ఉంటుంది. సిరీస్ మోటార్లో ఎప్పుడు కూడా మనకి స్టార్టింగ్ టార్క్ ఎక్కువ ఉంటుంది. మనం ఏదే విధంగా గేర్ మోటార్ సైకిల్ కానీ, కారు కానీ, ఇవి కానీ మనం ఫస్ట్ గేర్ ఎందుకు వేస్తాం, హెవీ లోడ్స్ మనం ముందు క్యాచ్ చేయాలి. ఆగున్న వెహికల్ మనం మూవ్ చేయాలంటే మనం థ్రస్ట్ ఎక్కువ అవ్వాలి. సో దానికోసం మనం ఫస్ట్ గేర్ వాడతాం. అదేవిధంగా ఈ మోటార్ కూడా మనం సిరీస్ మోటార్ వాడతాం. ఎందుకంటే దీనికి స్టార్టింగ్ టార్క్ చాలా హెవీగా ఉంటుంది. ఈ డీసీ మోటార్కి సిరీస్ మోటార్, నాట్ ఓన్లీ డీసీ మోటార్, స్టార్టింగ్ టార్క్ చాలా హెవీగా ఉంటుంది. సో అందుకని మనకు ఫస్ట్ రైల్ని మనం మూవ్ చేయాలంటే స్టార్టింగ్ టార్క్ హెవీగా ఉండాలి. తర్వాత నార్మల్గా ఓకే. సో దాని గురించి మనం స్పెషల్గా ఈ సిరీస్ మోటార్ అనేది వాడతాం అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రికల్ పారామీటర్స్ ఆఫ్ పాయింట్ మెషిన్. ఎలక్ట్రికల్ పారామీటర్స్ ఆఫ్ ద పాయింట్ మెషిన్ ఏంటని మనం వాడతాం. మనం మామూలుగా దీంట్లో హై వోల్టేజ్ డీసీ సప్లై గురించి మనం మాట్లాడుకుందాం. అది ఎక్కువ వాడతాం కాబట్టి మనం హై వోల్టేజ్ ఇస్తాం. దాంట్లో ఏంటి, రేటెడ్ వోల్టేజ్ 110 వోల్ట్స్ డీసీ. దాని రేటెడ్ వోల్టేజ్ ఎంత, మోటార్ రేటెడ్ వోల్టేజ్ 110 వోల్ట్స్ డీసీ. వర్కింగ్ కరెంట్ 4 to 6 amps. సో అబ్స్ట్రక్షన్ స్లిప్పింగ్ కరెంట్ 6 to 7 amps. నార్మల్గా మనకి పాయింట్ నార్మల్గా ఉన్నంతసేపు, ఫ్రీగా మూవ్ అవుతున్నంతసేపు 4 to 6 amps కరెంట్ తోటి మనకి పాయింట్ మోటార్ అనేది నార్మల్ నుంచి రివర్స్ కానీ, రివర్స్ నుంచి నార్మల్ కానీ ఆపరేట్ చేస్తుంది. నార్మల్ నుంచి రివర్స్కి, రివర్స్ నుంచి నార్మల్కి మనకి 4 to 6 amps డ్రా చేస్తాయి. బేసింగ్ ఆన్ ద ఫ్రిక్షన్ ఆఫ్ ద టంగ్ రైల్ ఆర్ నోస్ రైల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే దాన్ని మనకు మూవ్ చేయడానికి మన ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్యాన్ మనం గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది, మనకి కొద్దిగా హై కరెంట్ తీసుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటే మనకి మాత్రం, అందుకని మనకి 4 to 6 amps. స్టార్టింగ్లో 6 amps ఉంటుంది, రన్నింగ్లో 4 amps. దాని గురించి అలా మాట్లాడతాం. అంటే 4 to 6 amps అని కారణం అదనమాట. అబ్స్ట్రక్షన్ స్లిప్పింగ్ కరెంట్. వాట్ డూ మీన్ బి అబ్స్ట్రక్షన్? సపోజ్ పాయింట్ ఇలా ఉంది, ఇది స్టాక్ రైల్, దిస్ ఈజ్ టంగ్ రైల్. ఈ స్టాక్ రైల్కి టంగ్ రైల్ వచ్చి మనకి హౌసింగ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ హౌసింగ్. హౌస్ అయిన తర్వాత మనకి లాక్ అవుతుంది, పాయింట్ మోటార్
మెకానికల్గా లాక్ అవుతుంది, ఎలక్ట్రికల్గా డిటెక్ట్ అవుతుంది. కానీ అది నార్మల్ కోర్స్లో. సపోజ్ ఇన్ ద మీన్ టైమ్, ఫర్ ఎగ్జాంపుల్, బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద ఓపెన్ ఏరియా, ఆల్ రైల్వే ట్రాక్స్ ఆర్ ఓపెన్ ఏరియా మ్యాక్సిమం కేసెస్, ఎక్సెప్ట్ అండర్గ్రౌండ్, రిమైనింగ్ ఆల్ ఆర్ ఓపెన్ ఏరియా. సో అప్పుడు ఓపెన్ ఏరియాలో మనకి ఏమవుతుందంటే దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ సమ్ అబ్స్ట్రక్షన్ మే టేక్స్ ప్లేస్ ఇన్ బిట్వీన్ ద స్టాక్ రైల్ అండ్ టంగ్ రైల్, అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ స్విచ్ రైల్ అనేది, టంగ్ రైల్ అనేది మనకి ఇలా మూవ్ అవుతూ వచ్చి ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఉండటం వల్ల మనకి ఏమవుతుంది, ఇలా ఆగిపోతుంది. ఇంకా మనం మూవ్ అవ్వలేదు, ఎందుకంటే అబ్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా మనకు అబ్స్ట్రక్షన్ రాయి పెట్టామనుకోండి, ఎలా మూవ్ అవుతుంది. మన టైరే ఉంది, మన వెహికల్ ఉంది, వెహికల్ ఎదురుగా ఇంత పెద్ద రాయి పెట్టి మనం ఎక్కిందంటే వీ కాంట్. అది చిన్న రాయి ఉంది, వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా జంప్ అయిపోతుంది. కానీ విత్ సమ్ ఎక్స్ట్రా పవర్, ఇట్ డ్రాస్ సమ్ ఎక్స్ట్రా పవర్. లైక్ దట్ హియర్ ఆల్సో, సపోజ్ స్మాల్ వెహికల్స్, స్మాల్ అబ్స్ట్రక్షన్స్ ఉంటే ఇట్ కెన్ హౌస్ ఆన్ ఇట్స్ ఓన్ ఓన్లీ with some small higher currents. But whereas if it is a big stone or big obstruction, maybe stone or maybe cardboard or whatever it may be, అది దాన్ని మనం క్రష్ చేయలేదు కాబట్టి అది క్రష్ చేయడానికి ట్రై చేసుకుంటూ, దట్ ఈస్ కాల్డ్ స్లిప్పింగ్ కరెంట్. అది సర్టన్ కరెంట్ దా తీసుకుని దాన్ని ట్రై చేస్తాయి, ఫోర్స్ తీసుకుని ట్రై చేస్తాయి. స్టిల్ it is unable to house, tongue rail unable to house to the stock rail. So then what happens? The current may be more and more. The current will drawing current of the motor is more and more. If it draws more and more current, then automatically the heat will be generated. In the motor. There is a possibility of damage to the coil. For that reason, what we are going to do? We are going to provide some type of friction. This one. So that is called current. That is called slipping current. సో ఈ ఫ్రిక్షన్ అనేది మనకి ఎప్పుడైతే వస్తుందో దానికి కానీ మనకు ఫ్రిక్షన్ క్లచ్ అనేది ఒకటి వాడతాం. ఎప్పుడైతే మనకి హెవీ కరెంట్, సర్టన్ కరెంట్ దాకా అది ఇలా మామూలుగా మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కరెంట్ దాటిందో ఇక్కడ ఫ్రిక్షన్ క్లచ్ అని ఒకటి ఉంటుంది, ఫ్రిక్షన్ క్లచ్. సో ఫ్రిక్షన్ క్లచ్ ఏమవుతుంది, స్లిప్ అయిపోద్ది. అప్ టు సర్టన్ మూమెంట్ దాకా రెండు కలిపి ఇలా మూవ్ అవుతాయి, రెండు కలిపి తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడ హెవీ లోడ్ పడుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ కరెంట్ అనేది ఎక్కువ డ్రా చేయకుండా ఏమవుతుందంటే దీనికి స్లిప్ అయిపోతుంది. ఒక సర్టన్ రేంజ్ దాకా దాన్ని పట్టుకుని ఉంటుంది. బియాండ్ దట్ రేంజ్ కనుక అయితే ఇది స్లిప్ అవుతుంది. ఇది ఎప్పుడైతే స్లిప్ అవ్వడం మొదలుపెట్టిందో అక్కడ హై కరెంట్ డ్రా చేస్తుంది. ఎప్పుడైతే హై కరెంట్ డ్రా చేస్తుందో మనకి మోటార్లో హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. అందుకని చెప్పేసి దాన్ని మనం అవాయిడ్ చేయాలి. అందుకని ప్రతి మోటార్ కూడా మ్యాక్సిమం 10 సెకండ్స్లో కనుక 0.2 లాక్ అవ్వకపోతే కనుక ద పాయింట్ ఆటోమేటికలీ ద మోటార్ విల్ బి డీఎనర్జైజ్డ్. అంటే దానికి ఫీడ్ అనేది కట్ చేస్తాం, ఫీడ్ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. దట్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద సర్క్యూట్ ఇట్ సెల్ఫ్. మనకు ఒకసారి పాయింట్ మోటార్ స్టార్ట్ అయిన తర్వాత 10 సెకండ్స్ మాత్రం హోల్డ్ చేసుకుంటుంది. వితిన్ 10 సెకండ్స్లో పాయింట్ సెట్ అయ్యి లాక్ అవ్వకపోతే ఆటోమేటిక్గా అది డీఎనర్జైజ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా పాయింట్ అనేది స్టాప్ అయిపోతుంది, మోటార్ అనేది స్టాప్ అయిపోతుంది. సో వీ కెన్ అవాయిడ్ ద హీటింగ్, మోర్ హీట్ జనరేటెడ్ ఇన్ ద motor itself can be stopped by means of stopping the motor itself with a timer of some 10 seconds. So within 10 seconds మనకి మామూలుగా నార్మల్గా 2 to 4 seconds అలాగే మనం పాయింట్ సెట్ అయిపోతుంది. అది 10 సెకండ్స్ దాకా మనం ఎందుకు ఇస్తున్నామంటే ఏదైనా చిన్న అబ్స్ట్రక్షన్ ఉంటే దాన్ని మనం ఆఫ్ చేసుకుంటే దాన్ని మూవ్ చేసుకుని దాన్ని క్రష్ చేసుకుని పాయింట్ సెట్ అయ్యి లాక్ అయ్యేటట్టు మనం చేసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ దట్, ఆ ఎనర్జీ సరిపోకపోతే అది ఎక్కువ టైం అలా తిరుగుతూ రొటేట్ అవుతూనే ఉంటుంది, ఈవెన్ దో క్లచ్ స్లిప్ అయిపోయినాయి కానీ స్లిప్పింగ్ మూడ్తో. కానీ హై కరెంట్ డ్రా చేస్తుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే అది మోటార్ హీట్ ఎక్కిపోతుంది. కాబట్టి మనం మ్యాక్సిమం 10 సెకండ్స్ మనం పాయింట్ని ఆటోమేటిక్గా డీఎనర్జైజ్ చేస్తాం. డీఎనర్జైజ్ అంటే పాయింట్కి వచ్చి సప్లైని మనం 10 సెకండ్స్లో మనం కట్ చేసేస్తాం. దట్ ఈస్ కాల్డ్ స్లిప్పింగ్. నెక్స్ట్ ఆపరేటింగ్ టైం యూ సీ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్ ఈస్ 2 to 4 seconds. నార్మల్గా 3 seconds. అంటే ఒక పాయింట్ అనేది నార్మల్ నుంచి రివర్స్ నుంచి నార్మల్ అవడానికి, అంటే నార్మల్ టు రివర్స్ అయ్యి సెట్ అయ్యి లాక్ అవడానికి 3 seconds మ్యాక్సిమం టైం మనం మామూలుగా తీసుకుంటాం, అని మినిమం టైం. అదేవిధంగా రివర్స్ టు నార్మల్కి మనం మినిమం టైం 3 seconds. అప్ టు 10 seconds దాకా మనం హోల్డ్ చేస్తాం. ఎందుకంటే చిన్న అబ్స్ట్రక్షన్ ఉన్నా కానీ లేదంటే ఫ్రిక్షన్ కొద్దిగా ఎక్కువ ఉన్నా కానీ బికాస్ ఆఫ్ డ్యూ టు హెవీ రైన్స్ ద లూబ్రికేషన్ మేబీ డ్రాప్డ్ అవుట్. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి ఈ ఫ్రిక్షన్ అనేది మోర్ అండ్ మోర్ ఫ్రిక్షన్. ఇది ఎందుకంటే దీని మీద మూవ్ అవ్వాలి. ఈ కింద దీనికి రెండింటిలో మధ్య మనం ఏం చేస్తాం, ఒక విధమైన లూబ్రికెంట్ వాడతాం, ఆయిల్ కానీ గ్రీజ్ కానీ వాడతారు. సో ఎప్పుడైతే మనకి హెవీ రైన్స్ అవి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇదంతా వాష్డ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, అప్పుడు కరోజన్ బట్టి ఇది ఫ్రిక్షన్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఫ్రిక్షన్ పెరిగిందో ఆపరేటింగ్ టైం పెరుగుతుంది.
కరెంటు డ్రా ఎక్కువ అవుతుంది, ఆపరేషన్ టైం పెరుగుతుంది. అందుకని మనం సేఫ్ సైడ్గా 10 సెకండ్స్ ఇచ్చాం. ఇప్పుడు ఇది మోర్ దాన్ 10 సెకండ్ ఆటోమేటిక్గా అది పాయింట్ అనేది స్టాప్ అయిపోతుంది. సో టైప్ ఆఫ్ మెషిన్ కంబైన్ టైప్, ఆపరేషన్, లాకింగ్ అండ్ డిటెక్షన్. ఈ మోటార్ ఎప్పుడు కూడా మనకి ఆపరేషన్, లాకింగ్ అండ్ డిటెక్షన్ మొత్తం 3 కలిపి దీన్ని వాడతాం కాబట్టి దీన్ని టైప్ ఆఫ్ మెషిన్ కంబైన్ టైప్ అని మనం మాట్లాడతాం. ఫీల్డ్ వైండింగ్ అలాంటి స్ప్లిట్ ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది, దానికి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. స్ప్లిట్ ఫీల్డ్ కనెక్షన్ సిరీస్లో ఉంటుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పాం సిరీస్ కనెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు మోటార్ ఎప్పుడు కూడా హై కరెంట్ అండ్ హై టార్క్ జనరేట్ అవుతుంది. కాబట్టి హెవీ లోడ్ని మనం మూవ్ చేస్తాయి. ఇళ్లలో మనం వాడే మిక్సర్ కానీ అవి కూడా అంతే. ఇళ్లలో వాడే మిక్సర్ చూడండి, స్టార్టింగ్లో హెవీ టార్క్ రావాలి, దానికి హెవీ టార్క్ కావాలి, అది కూడా సిరీస్ మోటార్ వాడతాం మనం. దాంట్లో కూడా స్పిరిట్స్ మోటార్ వాడతాం. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ లాకింగ్, రోటరీ టైప్. మూమెంట్ ఆఫ్ లాకింగ్ అనేది రోటరీ టైప్, అది మనకు పెద్ద అవసరం. ప్రెషన్ క్లచ్, సెల్ఫ్ అడ్జస్టబుల్. అంటే సర్టన్ రేంజ్ దాకా మనకు అది ఇలా పట్టుకుని రెండు మూవ్ అవుతాయి. ఒక సర్టన్ రేంజ్ దాటిన అనుకో కొద్దిగా ఇది మూవ్ అవుద్ది, ఇంకా ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ స్లిప్ అయిపోద్ది. సో దట్ ఈస్ కాల్డ్ ప్రెషన్ క్లచ్ సెల్ఫ్ అడ్జస్టబుల్. అంటే సర్టన్ రేంజ్ దాకా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది, బియాండ్ దట్ ఆటోమేటిక్గా అది వదిలేస్తుంది, స్లిప్ అయిపోతుంది. ఈ లోపల 10 సెకండ్స్ అయిపోయేదానికి పాయింట్ మోటార్కి వచ్చి సప్లై అనేది స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు మెయిన్ పార్ట్స్ ఆఫ్ పాయింట్ మెషిన్లో ఏమేమి మెయిన్ పార్ట్స్ ఉన్నాయి? DC సిరీస్ స్ప్లిట్ ఫీల్డ్ మోటార్ విత్ ఇన్ బుల్ట్ ఇన్ డిడక్షన్ గేర్ యూనిట్. మనకి హై స్పీడ్ తిరుగుతాయి మోటార్స్, ఎప్పుడు కూడా సిరీస్ మోటార్స్ ఎప్పుడు కూడా హై స్పీడ్ తిరుగుతాయి. అంత హై స్పీడ్ మనం బేర్ చేయలేం. కాబట్టి దాన్ని ఏంటంటే మనకి రిడక్షన్ గేర్ ద్వారా మనం ఆ వచ్చిన హై స్పీడ్ మనం ఏం చేస్తామంటే పెద్ద వీల్ పెడితే ఏమవుతుంది, చిన్న వీల్ ఏమో హై స్పీడ్ తిరుగుతుంది, ఆటోమేటిక్గా దానికి రిడక్షన్ గేర్ అనేది పెద్ద వీల్ పెడతాము. పెద్ద వీల్ పెడితే అది స్లో మోషన్ అవుతుంది. ఇది ఒక రొటేషన్ అయ్యేదానికి ఇది 10 రొటేషన్ అయ్యేదానికి అది ఒక రొటేషన్ కూడా అవ్వదు. దట్ ఈస్ కాల్డ్ రిడక్షన్ గేర్ యూనిట్. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అసెంబ్లీ మూవ్మెంట్ చేయడానికి రాడింగ్ అవన్నీ కూడా మనం ట్రాన్స్మిషన్ అసెంబ్లీ అంటాం. త్రో రాడ్, లాక్ స్లైడ్స్ అండ్ డిటెక్షన్ స్లైడ్. త్రో రాడ్ మన పాయింట్ని ఇలా ఉన్న పాయింట్ని ఇలా మూవ్ చేయాలి కాబట్టి ఒక రాడ్ అనేది ఇలా తోస్తూ ఉంటుంది, ఇలా తోస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ త్రో రాడ్. సో ఆటోమేటిక్గా డిటెక్షన్ అనేది మనం చెప్పుకున్నాం. పాయింట్ సెట్ అయ్యి లాక్ అయిన తర్వాత అప్పుడు డిటెక్షన్ అనేది కాయిన్స్ మెంటార్, దానికి కూడా డిటెక్షన్ స్లైడ్స్ అనేది మనం వాడతాం. డిటెక్షన్ అండ్ కంట్రోల్ కాంటాక్ట్ స్విచ్ అసెంబ్లీ. మనం డిటెక్షన్ రాడ్ వాడాం, డిటెక్షన్ స్లైడ్స్ వాడాం. ఆ డిటెక్షన్ అనేది ఎలా జరుగుతుంది, మనకు దాంట్లోనే బిల్టిన్ అసెంబ్లీ ఒకటి ఉంటుంది. ఆ బిల్టిన్ అసెంబ్లీ ఏమవుతుందంటే దానికి డిటెక్షన్ అండ్ కంట్రోల్ కాంటాక్ట్ స్విచ్ అసెంబ్లీ ఉంటుంది. దాంట్లో మనకి ఎప్పుడైతే మనకి జరిగిందో ఇలాగా నార్మల్ ఇలాగ అవుతుంది. అదే రివర్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇలాగ ఉంటుంది, ఇది ఇటు మూవ్ అవుతుంది. అంటే ఇది ఒకటే యూనిట్ ఇలా మూవ్ అవుతుంది, ఐదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ బేసింగ్ ఆన్ ద పాయింట్ పొజిషన్. అదే సేమ్ ఒకటే ఉంటుంది, ఐదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. అదే. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 2-way switch type. And next one is hand crank. Hand crank is manual operation. In emergency cases, if the point motor is defective or some other defective arrangements, then we will use the hand crank. అంటే హ్యాండ్ క్రాంక్ ద్వారా మనం ఏం చేస్తామంటే పాయింట్ని మనం మాన్యువల్గా ఆపరేట్ చేస్తూ పాయింట్ నార్మల్ నుంచి రివర్స్ నుంచి నార్మల్ కానీ, అది ఎమర్జెన్సీ కేసెస్లో లేదంటే పాయింట్ కనుక టెస్టింగ్లో ఆ టైంలో మాత్రం మనం హ్యాండ్ క్రాంక్ అనేది వాడతాం. స్ప్రింగ్ లోడెడ్ ఫ్రిక్షన్ క్లచ్. ఆల్రెడీ ఐ హావ్ డిస్కస్డ్ అబౌట్ ద ఫ్రిక్షన్ క్లచ్ అంటే 2 ప్లేట్స్ ఇలా ఉంటాయి, ఆ రెండు మధ్య స్ప్రింగ్ ఉంటుంది. స్ప్రింగ్ ఉండటం వల్ల మనకి ఏమవుతుంది, రెండింటిని ఇలా పట్టుకుని ఉంటుంది. సో ఎప్పుడైతే మన మూవ్మెంట్ ఇలా తిరుగుతున్నప్పుడు ఎక్కువ లోడ్ ఎక్కువైతే ఏముందంటే స్ప్రింగ్ అనేది వదిలేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది స్లిప్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ స్ప్రింగ్ లోడెడ్ ఫ్రిక్షన్ క్లచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.